2-1. సో అయిపోయిందనమాట రైడ్. మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ అర్థమవుతుంది. చేయి తగిలి రికార్డింగ్ దొబ్బిందనమాట. ఏం చేయాలి అర్థం కాలేదు. సర్లే అని చెప్పి మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకొని పోవాలి మళ్ళీ అందరం. కానీ ఇండియన్ మెయిన్ రోడ్ ఎట్టాలో తెలియదు. అది టాస్క్ అంటే. సచ్చినట్టు ఇదే రోడ్లో పోవాలంటే అయ్యే పని కాదు. దీనికైనా డబల్ వాటర్ ఉన్నాయి ఆడ. మొత్తం నీళ్ళే ఉన్నాయి గాయస్. ఫుల్ సందు మొత్తం నీళ్ళే. స్ట్రైట్ ఉంది కదా అట్టే వచ్చాను నేను. కానీ నేను ఇప్పుడైతే రైట్ తీసుకొని వెళ్ళిపోతా పక్కకి. మొత్తం వాటరే ఉన్నాయి. నా బండి అయితే మునిగిపోయింది సగం. అంత వాటర్లో కూడా ఆడు మార్కెట్ పెట్టుకున్నాడు ఆడు. అని ఏమన్నా నాకైతే ఏం అర్థం కాలేదు. దరిద్రుడు. సో ఇప్పుడైతే మనం అమీన్పూర్ రోడ్ వెళ్తున్నాం అనుకుంటాను నాకు తెలిసి. నా గెస్ కరెక్ట్ అయితే అమీన్పూర్ రోడ్ అంటే ఐడియా ఉంది కదా, అక్కడ దాకా పోవాల్సింది. సచ్చినట్టు మెయిన్ రోడ్ దాకా పోవాలి. అట్టే వెళ్తామో నాకు తెలిసి. చూద్దాం అట్ట పోతాం. కానీ గుద్దా ట్రాఫిక్ ఉంది గైస్ అసలు. ఏం వాటర్ కానీ ఈ సండాలు గబ్బు కొడుతున్నాయి. హెల్మెట్ పైన క్యాప్ వేసుకున్నా కానీ గబ్బు కొడుతుంది. చూసారు అసలు ఎంత గబ్బు కొడుతుందంటే అంత గబ్బు కొడుతుంది నాకైతే. చీ హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ సచ్చినా లేదని మంచి. రోడ్లు వేసే బదులు ఫస్ట్ రోడ్డు అంటున్నా బిల్డింగ్ కట్టే బదులు ఫస్ట్ డ్రైనేజ్ చేసుకోండి అన్న. లేకపోతే గబ్బు కొడతానే ఉంటుంది. చచ్చిపోతారు గబ్బుకి. వాసన ఎట్లా వస్తుందంటే అట్లా వస్తుంది అనమాట. వాసన తట్టుకోలేము ఆ కంపెనీ. అమ్మాయిలు అయితే ఫుల్ చుత్తనే ఉన్నారు అమ్మ. కానీ అమ్మ నా హెల్మెట్ దడుచుకొని వస్తారనమాట. మనం అంత కలర్ కాదు, మనం ఏం చేయలేము దానికి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కదా. ఏం చేస్తారు, తెల్లగున్న వాళ్ళకే పడుతున్నారు. మనమేమో బ్లాక్ అండ్ వైట్లో ఉంటాం, పడి చావరు. ఏం చేస్తాం? అన్నీ మూసుకొని ఫ్యూచర్ మీద ప్లాన్ పెట్టుకోవాలి. ఇదనమాట అమీన్పూర్ రోడ్ వచ్చాను నేను. అమీన్పూర్ రోడ్ వచ్చింది. లింగపల్లి ఆడా, చందానగర్ ఆడ, ఈ అమీన్పూర్ రోడ్ ఆడ. ఈ అమ్మాయి ఆడదలేను నేను. మీకు బోర్నమిట్ట కావాలంటే అమీన్పూర్ రోడ్ రావచ్చు. ఇది కావాల్సినంత ఉంది. ఇక్కడ పాలు కూడా అవసరం లేదు, డైరెక్ట్ బూస్ట్ అనమాట. ఇదంతా బూస్ట్ బోర్నమిట్ట కలిపితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. మొత్తం ఆడదాకట్టానండి గలీజు రోడ్ అంటే ఇదే. పొరపాటున బూస్ట్ డబ్బా వాటర్లో పడ్డదానికి ఏమవుతుంది? ఇదే కలర్ వస్తుంది, సేమ్ ఇదే కలర్ డిట్ అనమాట. ఆడదోడు అయితే డైరెక్ట్ వరదే ఉంది ఆడ. గట్లు అంటారు కదా, ఆ గట్లు అనమాట. ఈ చిన్న గట్లు దిక్కుంటే ఎక్కుంటే పోవాలి. మొత్తం వాటర్ ఉన్నాయి చూసారు గైస్. అసలు మొత్తం వాటరే. పడిందో గంట సేపు వానకి ఇంత దారుణంగా మునిగిపోయింది అన్నమాట మొత్తం. అది అమ్మ అజ్జా నయాగ్రా ఫాల్స్ మొత్తం ఏడే ఉంది. పడతానే ఉంటాయి నీ అమ్మ. పారతా మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఉంటాయి శుభ్రంగా. ఇందా పడ్డది గాయస్ అసలు 1:30 టైంలో కొండాపూర్లో సావ దెంగింది వాన. అయితే కొండాపూర్ మునిగిపోయింది. కొండాపూర్ ఆడ కొద్దిగా వాన పడితేనే మొత్తం మునిగిపోతుంది. అట్లాంటిది 1:30 సేపు వాన పడ్డది ఆడ. మొత్తం యాడికాడికి మునిగిపోయినాయి. ఆ రోడ్డు ఎట్లంటే కొంచెం డౌన్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మునిగిపోతూ ఉంటాయి అన్నీ. చిన్న వాన పడ్డ మునిగుతుంది అనమాట. అట్లాంటిది. అబ్బా ఇంతసేపు బాగా చేసి ఒక్క రైడ్ కూడా చావలేదు. పాపం గోమాత అడ్డొచ్చింది చూసారా. అది వదిలితే గుద్దుగా ఉంది వస్తుంది చూసారా. గుద్దు నీ గుద్దు. ఫుల్ అట్ట పక్కంతా వాటర్ ఉన్నాయి. ఇక్కడ అసలు వాటర్ అనే లేవు. నాకేమో రైడ్ పడతలేదనమాట. ఒక రైడే గైస్ నేను వేసింది ఒక్కటే. పొద్దున ఒక 2 రైళ్ళు 3 రైళ్ళు వేసినట్టున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకటే వేసాను అంతే, మళ్ళీ లేదు.
అది కూడా నుంచి పడ్డది, కమాన్ కాడి నుంచి పడ్డది. యూటర్న్ చేసుకొని ఇంకా అటు నుంచి అటు వచ్చాను చందానగర్కి. అయిపోయి అంతే. మళ్ళీ ఇంకో రైడ్ పడలేదు, అది ఆన్ చేసే ఉంది, ఆపని కూడా ఆపలేదు. ఇది అయిపోయింది.